హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ అండి. ఆన్లైన్ క్లాసెస్ గ్రాండ్ టెస్ట్ 13 అండి. రీజనింగ్ పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ అండి. ఒకసారి చూద్దాం. ఓకే అండి, ఫస్ట్ క్వశ్చన్, మిస్సింగ్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్, ఈ క్రింది అనుక్రమంలో లోపించిన సంఖ్య ఏది అన్నాడండి. ఒకసారి చూస్తే 2, 4, 7, 35, 42, 462 డాష్ అడిగాడండి. ఒకసారి కానీ మనం చూసినట్టయితేనండి 2 4 అవటానికి ఛాన్స్ ఏముందండి, ఇంటూ 2, 2 2 0 ఎంత అండి 4, 4 7 అవటానికి ఛాన్స్ ఏముందండి +3, 4 + 3 అంటే ఎంత అండి 7 అండి. మళ్ళీ 7 35 అవటానికి ఛాన్స్ ఏముందండి, 7 5 0 ఎంత అండి 35, అంటే ఇంటూ 2 +3 +5 ఇచ్చాడండి. నెక్స్ట్ 35 42 అవటానికి ఛాన్స్ ఏముందండి, +7 ఛాన్స్ ఉందండి. ఓకేనండి, మళ్ళీ 42 462 అవటానికి ఛాన్స్ ఏముందండి, ఇంటూ 11 అండి. అంటే ఒకసారి కానీ మనం చూస్తే 2 3 5 7 అనేవి ఏమవుతాయండి, ప్రైమ్ నెంబర్స్ అవుతాయండి. ఒకసారి చూస్తే 2 3 5 7 11 13 ఇవన్నీ ఏమవుతాయండి, మనకి ప్రైమ్ నెంబర్స్ అవుతాయండి. ఇదే ప్రైమ్ నెంబర్స్ని ఎలా ఇచ్చాడంటేనండి, ఒకసారి ఏం చేశాడంటే అండి, ఫస్ట్ ఇంటూ చేశాడు, తర్వాత ప్లస్ అండి, ఇంటూ చేశాడు, తర్వాత ప్లస్ అండి, ఇంటూ చేశాడు +13 అండి. అంటే ఇప్పుడు మనకి ఇంటూ 2 +3 ఇంటూ 5 +7 ఇంటూ 11 అండి. నెక్స్ట్ ఏం రావాలండి, +13 రావాలండి. 462 + 13 అంటే ఎంత వచ్చిందండి మనకి, 475 వచ్చిందండి. ఓకే అండి, 475 అండి. అంటే ప్రైమ్ నెంబర్స్ ఏం చేశాడండి, ఆల్టర్నేట్గా ఇంటూ ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ ప్లస్తో వెళ్ళాడండి. ఓకేనండి, మన ఆన్సర్ వచ్చేసి ఏ ఆప్షన్ రైట్ అవుతుందండి, సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి, ప్రైమ్ నెంబర్స్ అండి. ఓకే అండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే నెక్స్ట్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్స్ ఫ్రమ్ ద ఆల్టర్నేటివ్, ఈ క్రింది పాఠాల్లో లోపించిన సంఖ్యని గుర్తించండి అన్నాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే ఇదిగోండి, ఒకసారి కానీ చూసినట్టయితే మనం ఇలా ఇచ్చాడండి, ఇలా ఇచ్చి ఇక్కడ ఏమి ఇచ్చాడండి 3 7 9 ఇచ్చాడండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఏమి ఇచ్చాడండి, ఇక్కడ వచ్చేసి 8 4 ఇచ్చాడండి, 8 4 10.5 ఇచ్చాడండి. అదే ఇక్కడ వచ్చేసి ఏమొచ్చిందండి మనకి, ఇక్కడ వచ్చేసి అదేవిధంగా 13 1 వచ్చిందండి, 13 1 ఇక్కడ 12 వచ్చిందండి. అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటండి, ఇక్కడ వచ్చేసి 18 ఇచ్చాడండి, ఇక్కడ వచ్చేసి AB ఇచ్చాడండి, A ప్లేస్ B ప్లేస్ కనుక్కోమన్నాడండి. ఒకసారి కానీ మనం చూసినట్టయితే 3 + 7 అంటే ఎంత అండి, 3 + 7 అంటే 10 అండి. ఇక్కడ 9 రావాలంటే ఏముందండి, -1 చేశాడండి. 3 + 7 అంటే 10, -1 అంటే ఎంత అండి 9 చేశాడండి. ఓకే అండి, -1 ఇచ్చాడండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే 8 + 4 అంటే ఎంత అండి 12 అండి. అంటే 10.5 రావాలంటే ఏం చేయాలండి, -1.5 తీసుకున్నాడండి. 12 - 1.5 అంటే ఎంత వచ్చిందండి, 10.5 వచ్చిందండి. అదేవిధంగా మనకు వచ్చేసి నెక్స్ట్ అండి 1 1.5 వస్తే నెక్స్ట్ ఏం రావాలండి, 2 రావాలండి. ఒకసారి చూస్తే 13 + 1 అంటే ఎంత రావాలండి, -2 రావాలండి. 13 + 1 అంటే ఎంత అండి 14, 14 - 2 అంటే ఎంత వచ్చిందండి 12 వచ్చిందండి. ఇదిగోండి 12 వచ్చిందండి. అంటే నెక్స్ట్ మనకి ఏం రావాలండి, 1 1.5 2 అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఏం రావాలండి, 2.5 రావాలండి. 2.5 రావాలంటే ఒకసారి చూసినట్టయితే మనం ఇక్కడ ఈ స్టార్టింగ్ ఇచ్చింది ఏ అవుతుందండి, B అవుతుందండి. ఒకసారి కానీ చూసినట్టయితే మనం 18 ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నానండి. 18 - 2 అండి, 18 - 2 అంటే ఎంత అండి 16 అండి, 16. ఇక్కడ 1 1.5 2 నెక్స్ట్ ఏం రావాలి 2.5 అండి, -2.5 అంటే మనకి ఏమొచ్చిందండి 16 - 2.5 అంటే ఎంత వచ్చిందండి మనకి 13.5 వచ్చిందండి, 13.5. అంటే ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడండి 15 ఇచ్చాడండి. కానీ యాక్చువల్గా ఏం రావాలి మనకి 13.5 రావాలండి. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందా కాదండి. నెక్స్ట్ ఆప్షన్ చూసినట్టయితే ఇది ఏ అవుతుందండి, ఇది B అవుతుందండి. ఓకేనండి, ఇది చూసినట్టయితే 18 ఫస్ట్ ఆప్షన్ -2, 18 - 2 అంటే ఎంత అండి 16 అండి. అదేవిధంగా ఇక్కడ 1 - 1.5 2 2.5 అండి. 16 - 2.5 అంటే ఎంత అండి 13.5 అండి. ఓకే, కరెక్టే ఇచ్చాడు కదండి. అంటే మనకి ఏ ఆప్షన్ రైట్ అవుతుందండి, సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే, ఒకసారి కానీ చూసినట్టయితే 3 + 7 అంటే 10, 10 - 1 అంటే 9, 8 + 4 అంటే 12, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ 1.5 చేశాడు అంటే 10.5.
13 + 1 అంటే 14 అండి. ఇక్కడ 1.5 కాబట్టి ఇక్కడ 2 తీసుకున్నాడండి. అంటే 14 - 2 అంటే 12. 18 - 2 ఆప్షన్ల ద్వారా వెళ్ళానండి. -2 18 - 2 అంటే 16. ఇక్కడ 2 వచ్చింది కాబట్టి 2.5 అంటే ఎంత వచ్చిందండి 13.5. అంటే మనకి ఏ ఆప్షన్ రైట్ అవుతుందండి? సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. అదేవిధంగా ఇక్కడ ఏమొచ్చిందండి మనకి -2 వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి 13.5 అవుతుందండి. ఏ ప్లేస్లోనేమో -2 అవుతుందండి. అదేవిధంగా బి ప్లేస్లో 13.5 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి సెలెక్ట్ ద ఆడ్ వన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అని ఇచ్చాడండి. ఈ క్రింది వాణిలో భిన్నమైన దానిని గుర్తించండి అన్నాడండి. ఒకసారి కానీ చూస్తే ఫస్ట్ ఆప్షన్ 4, 14, 7 ఇచ్చాడండి. సెకండ్ ఆప్షన్ కానీ చూస్తే 8, 25 ఇచ్చాడండి. థర్డ్ ఆప్షన్ కానీ చెక్ చేస్తే మనం 9, 36, 8 ఇచ్చాడండి. ఫోర్త్ ఆప్షన్ కానీ చెక్ చేస్తే 7, 29, 8 ఇచ్చాడండి. అంటే దీంట్లో భిన్నమైన దానిని గుర్తించండి అంటే 3 ఒకే విధంగా ఉండాలండి. అంటే 3 ఒకే విధంగా ఉండాలి, ఒక డిఫరెంట్గా ఉండాలి. డిఫరెంట్గా ఉన్నది మన ఆన్సర్ అవుతుందండి. ఒకసారి కానీ చూసినట్టయితే ఇక్కడ 4, 7 అండి. 4 × 7 అంటే ఎంత అండి? 28 అండి. 4 × 7 అంటే ఎంత? 28. 28/2 అంటే ఎంత వచ్చిందండి మనకి? 14 అండి. ఓకే అండి, మిడిల్ నెంబర్ 14 వచ్చిందండి. అదేవిధంగా నెక్స్ట్ కానీ చూసినట్టయితే 8, 5 అండి. 8 × 5 అంటే ఎంత వచ్చిందండి? 40. 40/2 అంటే ఎంత వచ్చిందండి? 20. ఇదిగోండి మిడిల్ నెంబర్ ఎంత వచ్చిందండి? 20. అదేవిధంగా కానీ నెక్స్ట్ చూసినట్టయితే 9, 8 అండి. 9 × 8 అంటే ఎంత అండి? 72 అండి. 72/2 అంటే ఎంత అండి? 36 అండి. ఈ 36 ఎక్కడ ఉండాలండి? మిడిల్లో ఉండాలండి. 36 అండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే అదేవిధంగా 7, 8 అండి. 7 × 8 అంటే ఎంత అండి? 56 అండి. 56/2 అంటే ఎంత వచ్చిందండి మనకి? 28 వచ్చిందండి. కానీ 28 ఉండాలి మిడిల్లో, కానీ ఇక్కడ ఎంత ఉందండి? 29. అంటే మనకి ఏది రాంగ్ అవుతుందండి? ఫోర్త్ ఆప్షన్. 3 ఒకే విధంగా ఉండాలి, ఒకటి డిఫరెంట్గా ఉండాలి. డిఫరెంట్గా ఉన్నది మన ఆన్సర్ అవుతుంది. అంటే దీంట్లో యాక్చువల్గా 28 ఉండాలి, కానీ ఇక్కడ ఎంత వచ్చిందండి? 29. అంటే మన ఆన్సర్ ఏమవుతుందండి? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి, ఫోర్త్ ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుందండి. ఓకే అండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే నెక్స్ట్ అండి, if z = y = 3, x = 5, w = 7, v = 11, v = 13, a = 101 and so on, a = 101, then find the sum of the value of the letters in the boxer. ఒకవేళ z = y = 3, x = 5, w = 7, v = 11, u = 13 and so on, a = 101 అన్నాడండి. ఇవి మొత్తం కానీ ఒక్కసారి గమనిస్తే జెడ్ నుంచి రివర్స్ వెళ్ళాడండి. ఆ లెటర్స్ అన్ని ఆ లెటర్స్ మీద వాడిన పదాలు అంటే ఆ కోడింగ్ ఏంటండి? ప్రైమ్ నెంబర్స్ ఇచ్చాడండి. ఒకసారి కానీ మనం చూసినట్టయితే ఇదిగోండి జెడ్ వై తర్వాత ఏమొచ్చిందండి? ఎక్స్, తర్వాత డబ్ల్యూ, తర్వాత వి, యు, టి, ఎస్, తర్వాత ఏమొచ్చిందండి మనకి? ఏమొచ్చిందండి? ఆర్. అదేవిధంగా తర్వాత ఏమొచ్చిందండి? క్యూ తర్వాత ఏమొచ్చిందండి మనకి? వచ్చేసి క్యూ తర్వాత ఏమొచ్చిందండి? క్యూ ముందు ఏమొచ్చిందండి మనకి? క్యూ ముందు పి, ఓ, ఎన్, ఎం తర్వాత ఏమొచ్చిందండి? ఎం ముందు ఎల్ తర్వాత ఎల్ ముందు ఏముండొచ్చిందండి? కే వచ్చిందండి. అదే కే తర్వాత జే తర్వాత ఐ తర్వాత హెచ్ తర్వాత జీ ముందు ఏమొచ్చిందండి? జీ ముందు ఏమొచ్చింది మనకు? వచ్చేసి జీ ముందు అంటే ఎఫ్, ఈ ముందే ఉండిద్దండి డి. అదేవిధంగా డి ముందే ఉండిద్దండి మనకి సి, బి, ఏ. ఇలా రివర్స్ వెళ్ళాడండి. ఇలా రివర్స్ వెళ్ళిన తర్వాత వాడు ఏం చేశాడండి? జెడ్ అంటే ఎంత అండి? 2, వై అంటే 3, ఎక్స్ అంటే 5, డబ్ల్యూ అంటే 7, వి అంటే 11, వి అంటే ఎంత? 13. ఒకసారి చూస్తే 2, 3, 5, 7, 11, 13 అనేవి ఏ నెంబర్స్ అవుతాయి? ప్రైమ్ నెంబర్స్ అవుతాయండి. 13 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 17, 19, 23, 29, 31, 37, 41, 43, అదేవిధంగా 47, 53 అండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే 59, 61, 67, 71, 73, 79, అదేవిధంగా 83, 89, 97, 101.
ఓకే అండి. ఏ అంటే ఎంత ఇచ్చాడండి ఇక్కడ? ఏ అంటే ఎంత వచ్చింది? 101 వచ్చిందండి. ఓకే అండి. 97 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 101. మనం దేనికి కనుక్కోమన్నాడండి? బాక్సర్ అండి. BOXER బాక్సర్ కనుక్కోమన్నాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే మనం దేనికి కనుక్కోమన్నాడండి? బాక్సర్ కనుక్కోమన్నాడండి. ఒకసారి కానీ చూస్తే BOXER బాక్సర్ కనుక్కోమన్నాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే బాక్సర్ కనుక్కోమన్నాడండి. ఒకసారి చూస్తే బి అంటే ఎంత వచ్చిందండి మనకి? బి అంటే ఎంత అండి? 97 అండి. బి అంటే 97. ఓ అంటే ఎంత అండి మనకి? ఓ వచ్చేసి ఎంత అండి? 37 అండి. ఓ వచ్చేసి 37. ఎక్స్ అంటే ఎంత ఇచ్చాడండి మనకి? ఎక్స్ అంటే 5 ఇచ్చాడండి. ఎక్స్ అంటే 5. అదేవిధంగా ఈ అంటే ఎంత ఇచ్చాడండి మనకి? ఈ వచ్చేసి ఎంత ఇచ్చాడండి? 79. అదేవిధంగా ఆర్ అంటే ఎంత ఇచ్చాడండి? ఆర్ వచ్చేసి ఎంత వచ్చిందండి మనకి? ఆర్ వచ్చేసి ఎక్కడుందండి? ఆర్ వచ్చేసి మనకి ఎంత అండి? 23 ఇచ్చాడండి. 23 ఏమన్నాడండి? ఒకసారి కానీ చూసినట్టయితే అక్షరాల మొత్తం విలువ అడిగాడండి. అంటే సమ్ము మొత్తం విలువ అంటే యాడ్ చేయాలండి. ఒకసారి కానీ చూస్తే 97 ప్లస్ 37 ప్లస్ 5 ప్లస్ 79 ప్లస్ 23. ఓకే అండి. 97 ప్లస్ 7 అంటే ఎంత అండి? 104. 104 ప్లస్ 2 134. 134 ప్లస్ 5 139. 139 ప్లస్ 9 అంటే ఎంత వచ్చిందండి? 148. 148 ప్లస్ 7 అంటే ఎంత వచ్చిందండి? 148 ప్లస్ 7 అంటే ఎంత వచ్చిందండి? 2 ఎంత వచ్చిందండి? 218. 218 ప్లస్ 23 అంటే ఎంత వచ్చిందండి మనకి? 241 వచ్చిందండి. ఎంత వచ్చిందండి మనకి? 241 వచ్చిందండి. అంటే మనకి ఏ ఆప్షన్ రైట్ అవుతుందండి? థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి. చాలా ఇంపార్టెంట్ అండి ఈ మోడల్. ఒకసారి ప్రైమ్ నెంబర్స్ని ఇలా జెడ్ పొజిషన్ నుంచి రివర్స్ తీసుకొని ఈ టోటల్ విలువ ఎంతో కనుక్కోమన్నాడండి. ఈ బాక్సర్కి వచ్చేసి టోటల్ విలువ ఎంత వచ్చిందని మనకి? 241 వచ్చిందండి. ఓకే అండి. ఏ ఆప్షన్ రైట్ అవుతుందండి మనకి? థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే నెక్స్ట్ అండి ఒకసారి చూస్తే choose the number from the alternate given below which bears the same relationship with the third number as the relationship that the first two terms bear. ఈ క్రింది ఇచ్చిన మొదటి రెండు సంఖ్యల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని మూడో సంఖ్యలతో కలిపి ఐచ్ఛికాల నుండి కనుగొనండి అన్నాడండి. ఒకసారి కానీ చూస్తే ఎంత ఇచ్చాడండి? 2018 ఎంత అయిందంటండి? 22 ఈ సేమ్ యాజ్ 2022 డాష్ అడిగాడండి. ఓకే అండి. 2018 అంటే 22 ఇచ్చాడు. అదేవిధంగా 2022 ఎంత అని అడిగాడండి. ఒకసారి కానీ చూస్తే 2 ప్లస్ 0 ప్లస్ 1 ప్లస్ 8. 2 ప్లస్ 0 అంటే 2, 2 ప్లస్ 1 అంటే 3, 3 ప్లస్ 8 అంటే ఎంత? 11. 11 2 జార్ ఎంత వచ్చిందండి మనకి? 22 అవుతుందండి. ఓకే అండి. మొత్తం సమ్ చేశాడు, ఇంటూ 2 చేశాడండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే 2 ప్లస్ 0 ప్లస్ 2 ప్లస్ 2 అండి. 2 ప్లస్ 0 అంటే ఎంత వచ్చిందండి మనకి? 2 అండి. 2 ప్లస్ 2 అంటే 4. 4 ప్లస్ 2 అంటే ఎంత అండి? 6 అండి. 6 2 జార్ అంటే ఎంత వచ్చిందండి మనకి? 12 అవుతుందండి. అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి? సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకేనండి. ఈ మొత్తం సమ్ చేసి ఇంటూ 2 చేశాడండి. మొత్తం సమ్ చేసి ఇంటూ 2 చేస్తే 6 అండి. 6 2 జార్ ఎంత అండి? 12 అండి. అంటే మనకి ఏ ఆప్షన్ రైట్ అవుతుందండి? సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి. ఒకసారి కానీ నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ ఇచ్చాడండి. ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఈ క్రింది ఇచ్చిన ప్రశ్నలో లోపించిన అక్షర సమూహాన్ని గుర్తించండి అన్నాడండి. ఒకసారి కానీ చూస్తే KX 48, LY 30, అదేవిధంగా IV 90 డాష్ 14 ఇచ్చాడండి. ఒకసారి కానీ మనం చూసినట్టయితే కే అండి. కేకి వచ్చేసి ఆపోజిట్ ఏమవుతుందండి మనకి? P అండి. P పొజిషన్ ఎంత అండి? 16. ఎక్స్ అండి. ఎక్స్ యొక్క ఆపోజిట్ ఏమవుతుందండి మనకి? C అవుతుందండి. C అంటే ఎంత అండి? 3. 16 3 జార్ ఎంత అండి? 48 అవుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే ఎల్ అండి. ఎల్ యొక్క ఆపోజిట్ ఏమవుతుందండి? ఎల్ యొక్క ఆపోజిట్ O అవుతుందండి. ఓకే అండి. ఓ పొజిషన్ ఎంత అండి? 15. అదేవిధంగా Y యొక్క ఆపోజిట్ ఏమవుతుందండి? B అండి. B అంటే ఎంత అండి? 2. 15 2 జార్ ఎంత అండి? 30 అవుతుందండి. అదేవిధంగా ఐ యొక్క ఆపోజిట్ ఏమవుతుందండి మనకి? ఐ యొక్క ఆపోజిట్ వచ్చేసి V అండి. ఐ యొక్క ఆపోజిట్ ఏమవుతుందండి మనకి? R అవుతుందండి. R పొజిషన్ ఎంత వచ్చిందండి? 18 వచ్చిందండి. అదేవిధంగా V యొక్క ఆపోజిట్ ఎంత అండి మనకు వచ్చేసి? E అండి. ఈ పొజిషన్ ఎంత అండి? 5. 18 5 జార్ ఎంత అండి? 90. అంటే మనకు వచ్చేసి ఈ ప్లేస్లో ఎంత కావాలి? 14 ఆడే ఇచ్చాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నానండి. GT అంటే 14 రావాలి.
జీకి ఆపోజిట్ ఏమొచ్చిందండి మనకి టీ అండి. టీ అంటే 20, టీకి ఆపోజిట్ జీ అండి. జీ అంటే ఎంత అండి 7. 20 × 7 అంటే ఎంత అండి 140 అండి. కానీ మనకి ఎంత రావాలండి, మనకి 14 రావాలి. అంటే ఫస్ట్ ఆప్షన్ సెట్ అయిందా అండి? లేదండి, ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఒకసారి కానీ నెక్స్ట్ చూసినట్టయితే జీటీ కాదండి. నెక్స్ట్ కానీ చెక్ చేసినట్టయితే అదేవిధంగా జేజెడ్ చూద్దామండి. జేజెడ్, జేకి ఆపోజిట్ ఏమొచ్చిందండి మనకి? జేకి వచ్చేసి ఏమొచ్చిందండి? క్యూ వచ్చిందండి. అదేవిధంగా జెడ్కి ఏమొచ్చిందండి? ఏ వచ్చిందండి. జెడ్ యొక్క ఆపోజిట్ ఏ అండి. అంటే ఇక్కడ ఎంత 17 × 1 అండి. 17 × 1 అంటే ఎంత అండి 17. మనకి ఎంత రావాలండి? 14 రావాలండి. కానీ ఇక్కడ ఎంత వచ్చిందండి? 17 వచ్చిందండి. అంటే సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుందండి. అదేవిధంగా థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దామండి ఒకసారి. ఎన్జెడ్ ఇచ్చాడండి. ఎన్జెడ్ థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఎన్జెడ్, ఎన్ యొక్క ఆపోజిట్ ఏమొచ్చిందండి? ఎం వచ్చిందండి. ఎం అంటే 13. జెడ్ యొక్క ఆపోజిట్ ఏమొచ్చిందండి? ఏ వచ్చిందండి. ఏ పొజిషన్ ఎంత అండి 1. 13 × 1 అంటే ఎంత అండి 13 అండి. అంటే మనకు ఆడ ఏమొచ్చిందండి 14 ఇచ్చాడండి. అంటే థర్డ్ ఆప్షన్ కూడా కరెక్టేనా? కాదండి. అంటే ఇంకా 3 ఆప్షన్లు కాకపోతే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ అండి. ఒకసారి కానీ చూసినట్టయితే ఫోర్త్ ఆప్షన్ చెక్ చేద్దాం ఒకసారి. ఎమ్ము జెడ్ అండి. ఎమ్ యొక్క ఆపోజిట్ ఏమవుతుందండి మనకి? ఎన్ అండి. ఎన్ పొజిషన్ 14. జెడ్ అండి. జెడ్ యొక్క ఆపోజిట్ ఏమవుతుందండి? ఏ. ఏ అంటే 1. 14 × 1 అంటే ఎంత అండి 14 అండి. మనకు కూడా ఎంత వచ్చిందండి 14. అంటే ఈ ప్లేస్లో ఏముండాలండి? ఎమ్ము జెడ్ ఉండాలండి. ఓకే అండి, మన ఆప్షన్ వచ్చేసి ఏ కరెక్ట్ అవుతుందండి మనకి? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అవుతుందండి. ఓకే అండి, ఎంజెడ్ మన ఆన్సర్. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి కానీ స్టేట్మెంట్స్ ఇచ్చాడండి. స్టేట్మెంట్స్ ఏమన్నాడంటే ఒకసారి కానీ చూసినట్టయితే మార్నింగ్ వాక్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్ అన్నాడండి. ఓకేనండి, మార్నింగ్ వాక్స్ అంట గుడ్ ఫర్ హెల్త్, ఆరోగ్యానికి ఏమవుతుందంట? మంచిదని ఇచ్చాడండి. అదే కన్క్లూజన్స్ ఏమి ఇచ్చాడంటే ఆల్ హెల్దీ పీపుల్ గో ఫర్ మార్నింగ్ వాక్స్ అని ఇచ్చాడండి. అంటే ఆరోగ్యవంతమైన ప్రజలందరూ ఏమవుతారంట? ఉదయం పూట నడక వెళ్తారంట అండి. అదేవిధంగా కన్క్లూజన్ 2 ఈవినింగ్ వాక్స్ ఆర్ హార్మ్ఫుల్ అని ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడండి? ఈవినింగ్ వాక్స్ ఆర్ హార్మ్ఫుల్ అని ఇచ్చాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే ఈవినింగ్ అంటే ఏమి ఇచ్చాడంటే హార్మ్ఫుల్ అని ఇచ్చాడంటే, అంటే సాయంత్రం వేళ నడకలు మంచివి కావు అని ఇచ్చాడండి. ఒకసారి కానీ మనం చెక్ చేస్తే ప్రకటన ఏమి ఇచ్చాడంటే ఒకసారి కానీ ప్రకటన కానీ చూసినట్టయితే ప్రకటన ఏమి ఇచ్చాడంటే మనకి ఉదయపు నడకలు ఆరోగ్యానికి మంచిది అని ఇచ్చాడండి. సరే, అది స్టేట్మెంట్ అండి. తీర్మానాలు వచ్చేసి మనకి ఏమి ఇచ్చాడంటే ఏమి ఇచ్చాడంటే ఒకసారి చూసినట్టయితే తీర్మానాలు ఆరోగ్యవంతమైన ప్రజలందరూ ఉదయం నడకకు వెళ్తారు అన్నాడండి. అంటే ఆరోగ్యవంతమైన ప్రజలందరూ అన్నాడండి. అంటే మనకి ఉదయపు నడకల ఆరోగ్యానికి మంచిది అన్నాడు. కానీ అంటే ప్రకటనలో ఎక్కడైనా కానీ అందరూ ప్రజలని ఇచ్చాడా? ఇవ్వలేదండి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఆరోగ్యవంతమైన ప్రజలందరూ ఉదయపు నడకకి వెళ్తారు అని ఇచ్చాడండి. అంటే ఇది సరైనది అవుతుందా? సరైనది అయితే కాదండి. ఎందుకు సరైనది కాదు సార్ అంటే ఉదయపు నడకల ఆరోగ్యానికి మంచిదని ఇచ్చాడు. కానీ అందరు ప్రజలు వెళ్తారా, కొందరు ప్రజలు వెళ్తారా అని ఎక్కడైనా స్టేట్మెంట్లో మెన్షన్ చేశాడా? లేదు. కానీ ఇక్కడ స్టేట్మెంట్లో ఏమన్నాడు? ఆరోగ్యవంతమైన ప్రజలందరూ అన్నాడు. అంటే ప్రజలందరూ ఉదయం నడకెళ్తారని ఇచ్చాడు. అంటే సరైనది అవుతుందా? అవ్వదండి. ఎందుకు సరైనది అవుతుందంటే అందరూ కొందరు అనేది ఎక్కడైనా కానీ ప్రకటనలో మెన్షన్ అయితే చేయలేదు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఆరోగ్యవంతమైన ప్రజలందరూ అని ఇచ్చాడు. అంటే కొందరు ఆరోగ్యవంతమైన కాకపోయినా కానీ అంటే వాకింగ్కి వెళ్ళపోయినా కానీ ఆరోగ్యంగా ఉంటారనే కదా దాని అర్థం. అంటే ఫస్ట్ అయితే సరైనది అయితే కాదండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే సాయంత్రపు నడకలు మంచివి కావు అని ఇచ్చాడండి. ఇక్కడ ఉదయపు నడక ఆరోగ్యానికి మంచిదని ఇచ్చాడు. కానీ ఎక్కడైనా కానీ ప్రకటనలో సాయంత్రం గురించి అయితే మెన్షన్ చేశాడా? సాయంత్రం నడకలు మంచివి చెడ్డవని ఎక్కడైనా ప్రకటనలో ఇచ్చాడా? ప్రకటనలో అయితే ఎక్కడా మెన్షన్ చేయలేదండి. అంటే ఇది కూడా సరైనది అవుతుందా? ఈ తీర్మానం కూడా సరైనది అయితే కాదండి. అంటే మనకి తీర్మానాలు 1, 2లో ఏది అనుసరించదండి. ఓకేనండి, వాడు ఏం చెప్పాడు ప్రకటనలో? అది మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఏం చెప్పాడు? ఉదయపు నడకల గురించి మాత్రమే తీసుకోవాలి. కానీ ఇక్కడ ఆరోగ్యవంతమైన ప్రజలందరి గురించి అని ఇచ్చాడు. అసలు ఎక్కడైనా కానీ ప్రజల గురించి మెన్షన్ చేయలేదు ప్రకటనలో. కానీ ఇక్కడ అందరూ అని ఇచ్చాడు. కానీ రెండవ తీర్మానంలో సాయంత్రం అని ఇచ్చాడు. ఎక్కడైనా కానీ ప్రకటనలో సాయంత్రం గురించి మెన్షన్ చేశాడా? లేదండి. అంటే రెండు ఏమవుతాయి? అనుసరించవండి. రెండు తీర్మానాలు అయితే సరైనవి అయితే కావండి అనుసరించకపోతే. అంటే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అవుతుందండి. ఓకే అండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి మనం చూస్తే ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ DESIGN design is coded as ECVELH, then
హౌ విల్ బి కోడ్ టార్గెట్ ఈజ్ ద కోడ్ లాంగ్వేజ్ అని ఇచ్చాడండి. ఒకసారి కానీ చూస్తే డిజైన్ DESIGN డిజైన్ ఎలా ఇచ్చాడంటే అండి మనకి కోడ్ ఎలా ఇచ్చాడు ఈసీ ఎలా ఇచ్చాడంటే ఈసీ అదేవిధంగా VE అదేవిధంగా LH అని ఇచ్చాడండి. ఒకసారి కానీ చూస్తే D పొజిషన్ 4, E పొజిషన్ 5, S పొజిషన్ 19, I పొజిషన్ 9, G పొజిషన్ 7, అదేవిధంగా N పొజిషన్ ఎంత అండి మనకి 14 అవుతుందండి. అదేవిధంగా E పొజిషన్ 5, C పొజిషన్ 3, V పొజిషన్ 22, E పొజిషన్ 5, L పొజిషన్ 22, H పొజిషన్ ఎంత అండి 8 అండి. ఒకసారి 4 5 అయిందంటే ఎంత అండి +1 అండి. అదేవిధంగా 5 3 అయిందంటే ఎంత అండి -2 అండి. అంటే +1 -2 అండి. నెక్స్ట్ చూస్తే 19 22 అయిందంటే ఎంత అండి +3 అండి. అంటే +1 -2 +3 నెక్స్ట్ ఏం రావాలా మైనస్ రావాలి. ఒకటి ప్లస్ మైనస్ ప్లస్ నెక్స్ట్ మైనస్ అండి. 9 - 4 అంటే ఎంత అండి 5 అండి. నెక్స్ట్ అండి ప్లస్ మైనస్ నెక్స్ట్ ఏం రావాలా మళ్ళీ ప్లస్ రావాలండి. 7 + 5 అంటే ఎంత అండి 12 అండి. నెక్స్ట్ ఏం రావాలా మైనస్ రావాలండి. అంటే 14 - 6 అంటే ఎంత అండి 8 అండి. అంటే మనకి ఏమి ఇచ్చాడండి +1 -2 +3 -4 +5 -6తో ఇచ్చాడండి. మనల్ని దేనికి కనుక్కోమన్నాడండి ఒకసారి కానీ చూస్తే మనల్ని దేనికి కనుక్కోమన్నాడండి టార్గెట్ని ఏ విధంగా చేస్తారు అన్నాడండి. అంటే మనల్ని దేనికి కనుక్కోవాలి టార్గెట్ కనుక్కోవాలండి. TARGET టార్గెట్ అండి. ఒకసారి కానీ చూస్తే T పొజిషన్ ఎంత అండి 20, A పొజిషన్ 1, R పొజిషన్ 18, G పొజిషన్ 7, E పొజిషన్ 5, T పొజిషన్ ఎంత అండి 20. అంటే ఫస్ట్ ఏం రావాలండి +1 -2 +3 -4 +5 -6 కాంబినేషన్ అండి. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే 20 + 1 అంటే 21 పొజిషన్ ఏమవుతుందండి U అంటే 1 అండి. అదే ఏని ఎలా రాసుకోవచ్చు అండి మనం ఏని 27గా రాయొచ్చండి. 27 -2 అంటే ఎంత అండి 25 పొజిషన్ ఏమొచ్చిందండి మనకి Y వచ్చిందండి. అదేవిధంగా 18 + 3 అంటే ఎంత అండి 21 పొజిషన్ ఏమొచ్చిందండి U వచ్చిందండి. అదేవిధంగా 7 - 4 అంటే ఎంత అండి 3 అండి. 3 పొజిషన్ ఎంత అండి C అండి. అదేవిధంగా 5 + 5 అంటే ఎంత అండి 10 అండి. 10 పొజిషన్ ఏమొచ్చిందండి J అండి. 20 - 6 అంటే ఎంత అండి 14 పొజిషన్ ఏమొచ్చిందండి మనకి N వచ్చిందండి. అంటే మన ఆన్సర్ ఎక్కడుందండి UY UC అదేవిధంగా JN అండి. ఎక్కడండి 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అవుతుందండి. ఓకే అండి +1 -2 +3 -4 +5 -6 అండి. ఓకే అండి మన ఆన్సర్ వచ్చేసి UY UC JN అండి. 4th ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి నెక్స్ట్ గా చూసినట్టయితే నెక్స్ట్ అండి ఒకసారి చూస్తే 69 క్వశ్చన్ చూస్ ద టర్మ్స్ ఫ్రమ్ ది ఆల్టర్నేట్ గివెన్ బిలో విచ్ బీర్స్ ద సేమ్ రిలేషన్షిప్ విత్ ద థర్డ్ టర్మ్స్ యాజ్ ది రిలేషన్షిప్ విత్ ద 2 టర్మ్స్ బీర్ అని ఇచ్చాడండి. అంటే ఏమి ఇచ్చాడండి క్రింది ఇచ్చిన మొదటి 2 పదాల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని 3వ పదంతో కలిగిన పదాన్ని ఐచ్ఛికాల నుండి కనుగొనండి అన్నాడండి. ఒకసారి చూస్తే శ్రీలంక ఏమవుతుందండి ఐలాండ్ అండి. అంటే శ్రీలంక చుట్టూరు అండి. ఐలాండ్ అంటే 4 వైపుల నీరుంటే దాన్ని ఏమంటారండి ఐలాండ్ అంటారు, ద్వీపం అంటారండి. ఓకేనండి ద్వీపం అంటారండి. 4 వైపులు నీరండి. శ్రీలంక మధ్యలో ఉండిద్దండి. 4 వైపులు ఏముండిద్దండి నీరుతో కూడి ఉండిద్దండి శ్రీలంక దేశం అనేది. అదేవిధంగా ఇండియా అనేది ఏమంటుందండి 3 వైపుల నీరు. అంటే ఒకవైపు ఏముందండి అదేవిధంగా 3 వైపుల నీరు ఉండిద్దండి. ఒకవైపు భూభాగం అంటే మనకి ఏమొచ్చిందండి దీపము వచ్చిందండి. అంటే ఇదేమొచ్చిందండి పెన్సిల్ వచ్చేదండి. అంటే దీప కల్పము వచ్చిందండి. ఇండియా శ్రీలంక అనేది ఐలాండ్ అండి దీపం అవుతుందండి. 4 వైపుల నీరుతో కూడి ఉండిద్ది. అదేవిధంగా ఇండియా దేశం అనేది మన దేశానికి 3 వైపులా ఏముండిద్దండి 3 వైపుల నీరుతో ఉండిద్దండి. అంటే ఒకవైపు మనది ఏమవుతుందండి దీప కల్పము అవుతుందండి. ఏమవుతుందండి మనది ద్వీప కల్పము అవుతుందండి. మన ఇండియా వచ్చేసి దీపకల్పం అండి. అదే శ్రీలంక వచ్చేసి దీపం ఐలాండ్ అవుతుందండి. ఓకేనండి నెక్స్ట్ గా చూసినట్టయితే ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ ఏముందండి 2, 9, 28, -126, 217, 344 అండి. ఒకసారి కానీ మనం చూసినట్టయితే 2ని 9ని 28 126 217 344 ఇవన్నీ దేనికి దగ్గరలో ఉన్నాయండి క్యూబులకు దగ్గరలో ఉన్నాయండి. ఓకేనండి క్యూబులో ఒకసారి స్క్వేర్లుగా అండి క్యూబులకు దగ్గరలో ఉన్నాయండి. ఒకసారి కానీ చూసినట్టయితే ఏ క్యూబుకు దగ్గరలో ఉన్నాయి ఒకసారి చూస్తే
2ని ఎలా రాయొచ్చు 1 క్యూబ్ ప్లస్ 1 అండి. 1 ప్లస్ 1 అంటే ఎంత అండి 2. అదే 9 ఎలా రాయొచ్చు అండి 2 క్యూబ్ ప్లస్ 1. 8 ప్లస్ 1 అంటే 9. అదే 28 ఎలా రాయొచ్చు అండి 3 క్యూబ్ ప్లస్ 1. 27 ప్లస్ 1 అంటే ఎంత అండి 28. 1 2 3 నెక్స్ట్ ఏం రావాలండి 4 రావాలండి. 4 క్యూబ్ ప్లస్ 1. 64 ప్లస్ 1 అంటే ఎంత అండి 65. అదేవిధంగా 126 ఎలా రాయొచ్చు అండి 5 క్యూబ్ ప్లస్ 1. 125 ప్లస్ 1 అంటే ఎంత అండి 126. నెక్స్ట్ ఎలా రాయొచ్చు అండి 6 క్యూబ్. 6 క్యూబ్ ప్లస్ 1. 216 ప్లస్ 1 అంటే 217. నెక్స్ట్ అండి 7 క్యూబ్ ప్లస్ 1. 343 ప్లస్ 1 అంటే ఎంత అండి 344 అండి. అంటే మనకి ఏది కరెక్ట్ అవుతుందండి 65 అండి. 65 అనేది ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి 1 క్యూబ్ ప్లస్ 1, 2 క్యూబ్ ప్లస్ 1, 3 క్యూబ్ ప్లస్ 1, 4 క్యూబ్ ప్లస్ 1, 5 క్యూబ్ ప్లస్ 1, 6 క్యూబ్ ప్లస్ 1, 7 క్యూబ్ ప్లస్ 1 అండి. అంటే క్యూబులకి దగ్గరలో ఇచ్చాడండి ప్లస్ 1తో ఇచ్చాడు. అదేవిధంగా క్యూబులకి దగ్గరలో అంటే మైనస్లో కూడా ఇస్తాడండి. ఒకసారి చూసినట్టయితే నెక్స్ట్ అదేవిధంగా గమనించాలి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఇక్కడ చూస్తే ఇఫ్ ఎలా ఇచ్చాడంటే 20 మైనస్ 10 ఈక్వల్ 200. అదేవిధంగా 8 డివైడెడ్ బై 4 ఈక్వల్ టు 12. అదేవిధంగా 6 ఇంటూ 2 ఈక్వల్ టు 4. 8 ప్లస్ 4 ఈక్వల్ 2 ఇచ్చాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే ఇప్పుడు 20 200 20 ఇంటూ 10 అండ్ 200 అంటానికి ఛాన్స్ ఏముందండి. ఇక్కడ ఏమి ఇచ్చాడండి మైనస్ అండి. ఈ మైనస్ గుర్తుకి 20 ఇంటూ 10 అంటే ఏమవుతుందండి 200. అంటే మైనస్ అంటే ఎంత అండి ఇంటూ అండి. ఓకేనండి ఈ మైనస్ గుర్తుకి 200 అవడానికి ఛాన్స్ ఏముందండి ఇంటూ ఉందండి. అంటే మైనస్ అంటే ఏమవుతుందండి ఇంటూ. అదేవిధంగా 8 to 12 అవడానికి ఛాన్స్ ఏముందండి ప్లస్ అండి. అంటే 8 ప్లస్ 4 అంటే 12 అండి. అంటే డివైడెడ్ బై అంటే మనం ఏమని తీసుకోవాలండి ప్లస్ అని తీసుకోవాలండి. అదేవిధంగా 6 ఇంటూ 2 అంటే ఎంత అండి 6 ఇంటూ 2 అంటే యాక్చువల్గా 12 కానీ ఇక్కడ 4 ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి 6 మైనస్ 2 అంటే ఎంత వచ్చిందండి 4 అండి. అంటే ఇంటూ ప్లేస్లో మనకి ఏమొచ్చిందండి మైనస్ వచ్చిందండి. అదేవిధంగా 8 ప్లస్ 4 అంటే ఎంత వచ్చిందండి 8 ప్లస్ 4 అంటే ఎంత అండి ఎంత ఇచ్చాడండి 8 ప్లస్ 4 అంటే 12 అండి. కానీ ఇక్కడ 2 ఇచ్చాడు. అంటే మనకి ప్లస్ అంటే ఎలా తీసుకోవచ్చు అండి 8 ప్లస్ 4 అంటే 8/4 అంటే ఎంత వచ్చిందండి 2. అంటే మనకి ప్లస్ అంటే ఇక్కడ ప్లస్ ఉంది కదండి. ప్లస్ అంటే ఇక్కడ మనకి ఏమైనట్టు అండి డివైడెడ్ బై అయినట్టండి. ఓకే అండి డివైడెడ్ బై అంటే ఇలా ఇచ్చాడండి ఇండైరెక్ట్గా ఇచ్చాడండి. గుర్తులు ఒకసారి చూస్తే మైనస్ అంటే ఇంటూ ఇది 200 ఛాన్స్ అవ్వాలంటే ఇంటూ అండి. ఓకే అండి డివైడెడ్ బై అంటే ఎంత అండి 12 అండి. ఇంటూ అంటే మైనస్ అదే ప్లస్ అంటే ఎంత అండి డివైడెడ్ బై. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడో ఒకసారి చూసినట్టయితే ఇక్కడ 100 మైనస్ 10 ఇంటూ 1000 డివైడెడ్ బై 1000 ప్లస్ 100 ఇంటూ 10 అండి. ఒకసారి కానీ మనం చూసినట్టయితే ఇక్కడ 100 ఇచ్చాడండి. 100 మైనస్ అంటే ఏమొచ్చిందండి మైనస్ అంటే ఇంటూ 10. అదేవిధంగా ఇంటూ అంటే ఏమి ఇచ్చాడండి మైనస్ 1000. అదేవిధంగా డివైడెడ్ బై అంటే ఎంత అండి ప్లస్ 1000. అదేవిధంగా ప్లస్ అంటే ఏమి ఇచ్చాడండి మనకి డివైడెడ్ బై 100. అదేవిధంగా ఇంటూ అంటే ఏమొచ్చిందండి మనకి ఇంటూ అంటే -10. ఇప్పుడు మనకు తెలుసు కదండి మన రూల్ ఏంటండి BODMAS అండి. ఒకసారి మనకి డివిజన్ ఫస్ట్ డివిజన్ ఎక్కడుందో చూద్దామండి. ఇదిగోండి డివిజన్ ఒకసారి చూస్తే 1000/100ని క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చిందండి 10 వచ్చిందండి. ఒకసారి కానీ మనం చూస్తే 100 ఇంటూ 10 మైనస్ 1000 ప్లస్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చిందండి 10 మైనస్ 10. సెకండ్ మనకి ఏమొచ్చిందండి ఇంటూ అండి. ఓకే అండి ఇంటూ ఒకసారి చూసినట్టయితే ఇంటూ అండి. రెండో చూస్తే మల్టిప్లికేషన్ ఇంటూ అండి. అంటే 110 అంటే ఎంత అండి 1000 మైనస్ 1000 ప్లస్ 10 మైనస్ 10 అండి. ఇప్పుడు కానీ మనం కానీ చూసినట్టయితే 1000 ఇక్కడ 1000 మైనస్ 1000 10 మైనస్ 10 అండి. ఇప్పుడు మనం అన్ని ప్లస్లు యాడ్ చేసినట్టయితే 1000 ప్లస్ 1000 ప్లస్ 10 అయితే ఏమొచ్చిందండి 1010 ఇక్కడ మైనస్ గుర్తుపెట్టి 1000 అంటే ఎంత వచ్చిందండి ఇది కూడా 1010 అండి. అంటే 1010 అంటే మనకి ఎంత వచ్చిందండి 0 వచ్చిందండి. అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి
ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి, ఇండైరెక్ట్గా ఇక్కడ మైనస్ ఇచ్చాడు అంటే 20 100 అవడానికి ఛాన్స్ ఏముంది ఇంటూ, అదేవిధంగా ఇక్కడ డివైడెడ్ బై తీసుకోవాలి. 8 12 అవడానికి ఛాన్స్ ఏముందండి ప్లస్, ఇదిగో ప్లస్ తీసుకున్నాడు. ఇక్కడ 6 4 ఇచ్చాడు, ఇక్కడ ఇంటూ ఇచ్చాడు, ఇంటూ తీసుకొని 6 4 అవడానికి ఛాన్స్ ఏముందండి మైనస్, ఇదిగో మైనస్. అదేవిధంగా 8 ఇక్కడ 8 + 4 అంటే ప్లస్ ఇచ్చాడు, ఇదిగో ప్లస్. 8/4 అంటే ఎంత అండి 2 2 అవడానికి ఛాన్స్ ఏముందండి డివైడెడ్ బై. ఇండైరెక్ట్గా గుర్తులిచ్చాడు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఒకసారి చూసినట్టయితే ఇలా ఇండైరెక్ట్గా గుర్తులు ఇస్తాడు. ఓకేనండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద వన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ 3 ఆల్టర్నేటివ్స్. ఈ క్రింది ప్రశ్నల్లో 4 ఆప్షన్లో భిన్నమైన దానిని గుర్తించండి అన్నాడండి. ఒకసారి కానీ చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఇంక్, ఇంక్ అంటే సిరా. సెకండ్ ఆప్షన్ పేపర్, పేపర్ అంటే కాగితం. థర్డ్ ఆప్షన్ ఆఫీస్, ఆఫీస్ అంటే కార్యాలయం. ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇచ్చాడండి పెన్, పెన్ అంటే ఏమి ఇచ్చాడండి కలం. అంటే దీంట్లో డిఫరెంట్గా ఉన్నది ఏంటి మనం చూడమన్నాడు అన్నాడు. అంటే 3 ఒకే విధంగా ఉండాలి, ఒక డిఫరెంట్గా ఉండాలి. డిఫరెంట్గా ఉన్నది మన ఆన్సర్ అండి. ఓకే, ఇంకు కానీ పేపర్ కానీ పెన్ను కానీ స్టేషనరీ వస్తువులండి. ఓకేనండి, మనకి స్టేషనరీ వస్తువులండి. కానీ ఆఫీస్ అనేది మనకి స్టేషనరీ వస్తువా కాదండి. ఆఫీస్ అంటే అర్థం ఏంటండి కార్యాలయము అండి. అంటే దీంట్లో పెన్ను కానీ కాగితం కానీ సిరా అని మనకి ఏంటండి స్టేషనరీ వస్తువులండి. ఓకేనండి, కానీ ఆఫీస్ అనేది దీంట్లో డిఫరెంట్గా ఉన్నదండి. అంటే మనకి అది స్టేషనరీ వస్తువు అవుతుందా కాదండి. అంటే మన ఆన్సర్ ఏమొచ్చిందండి థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఆఫీస్ అనేది మన ఆన్సర్గా తీసుకోవాలండి. ఓకే అండి, దాంట్లో భిన్నంగా ఉన్నది ఆఫీస్. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఈ క్రింది ఇచ్చిన ప్రశ్నల్లో లోపించిన అక్షర సమూహాన్ని గుర్తించండి అన్నాడండి. ఒకసారి చూస్తే BUT CAV DEW GOY డాష్ అని ఇచ్చాడండి. ఒకసారి చూసినట్టయితే BC, B తర్వాత వచ్చే కాన్సోనెంట్ అండి. ఓన్లీ కాన్సోనెంట్స్ మాత్రమే తీసుకున్నాడు. B తర్వాత ఏమొచ్చిందండి C తర్వాత D తర్వాత ఏమొచ్చిందండి మనకి ఈ రాదండి. అదేవిధంగా మనకి ఏమొచ్చిందండి ఈ రాకుండా మనకి FIX మిస్ చేసామండి. ఒకసారి చూసినట్టయితే ఇక్కడ FIX అదేవిధంగా GOY అండి. ఓకే, ఓన్లీ కాన్సోనెంట్ అండి. D తర్వాత ఈ రాదండి. తర్వాత ఏమొచ్చింది F వచ్చిందండి. F తర్వాత ఏమొచ్చిందండి G అండి. G తర్వాత అండి H అండి. అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏం తీసుకున్నాడండి కాన్సోనెంట్ తీసుకున్నాడండి. కాన్సోనెంట్తో వచ్చాడండి. ఓకేనండి, కాన్సోనెంట్. B తర్వాత C తర్వాత D తర్వాత ఈ రాదండి. ఈ అనేది ఓవిల్ అవుతుంది. తర్వాత F తర్వాత G తర్వాత H అండి. అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏం తీసుకున్నాడండి ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి ఏం తీసుకున్నాడండి మనకి అల్లులు తీసుకున్నాడండి. ఓకే అండి, కాన్సోనెంట్. నెక్స్ట్ చూస్తే UAEIO తీసుకున్నాడు. అంటే ఏంటంటే అన్ని ఓవెల్సే ఉన్నాయండి. ఒకసారి చూస్తే AEIOU ఇలా తీసుకున్నట్టయితే ఇవన్నీ ఓవెల్స్ అండి. ఫస్ట్ దేంతో వచ్చాడండి యు అండి. యు తర్వాత ఏమొచ్చిందండి ఏ వచ్చిందండి ఏ అండి. ఏ తర్వాత ఏమొచ్చిందండి ఈ వచ్చిందండి. ఈ తర్వాత ఏమొచ్చిందండి ఐ, ఇదిగో ఐ అండి. ఐ తర్వాత ఏమొచ్చిందండి ఓ. అదే ఓ తర్వాత మరలా ఎవరు వస్తారండి యు అండి. అంటే సెకండ్ ఏం తీసుకున్నాడండి ఫస్ట్ వచ్చే కాంబినేషన్ ఏమో కాన్సోనెంట్, తర్వాత ఏం తీసుకున్నాడు ఓవెల్స్ తీసుకున్నాడండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం తీసి చూద్దామండి ఒకసారి. టీ తర్వాత వి, ఇది కూడా కాన్సోనెంట్ అండి. యు అంటే వి మిస్ చేశాడండి. తర్వాత W తర్వాత X తర్వాత Y తర్వాత ఏమొచ్చిందండి మనకి జెడ్ వచ్చిందండి. అంటే థర్డ్ కాన్సోనెంట్ కూడా ఏమొచ్చిందండి కాన్సెప్ట్ ఏమొచ్చిందండి కాన్సోనెంట్. అంటే కాన్సోనెంట్ ఓవెల్స్ కాన్సోనెంట్ తీసుకున్నాడండి. అంటే మన ఆన్సర్ HUZ. అంటే ఎక్కడుందండి మనకి వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకేనండి, ఫోర్త్ వన్ ఈజ్ రైట్. ఒకసారి చూసినట్టయితే ఇది కానీ చూసినట్టయితే యు అండి. యు తర్వాత ఏ వచ్చింది, ఏ తర్వాత ఈ వచ్చింది, ఈ తర్వాత ఐ వచ్చింది, ఐ తర్వాత ఓ అండి, ఓ తర్వాత యు వచ్చిందండి. ఓకేనండి, సెకండ్ కాన్సెప్ట్ అంతా ఓవెల్స్తో వచ్చాడండి. ఓకే అండి, HUZ మన ఆన్సర్. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి ఇక్కడ చూస్తే చూస్ ద టర్మ్ ఫ్రమ్ ది ఆల్టర్నేట్ గివెన్ బిలో విచ్ బేర్స్ ద సేమ్ రిలేషన్షిప్ విత్ ద థర్డ్ టర్మ్స్ యాజ్ ద రిలేషన్షిప్ విత్ ద ఫస్ట్ 2 టర్మ్స్ బీర్ అని ఇచ్చాడు. అంటే ఈ క్రింది ఇచ్చిన మొదటి 2 పదాల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని ఈ కింది ఇచ్చిన కలిగిన ఐచ్ఛికాల నుండి కనుగొనండి అన్నాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే మనకి ABC
అదేవిధంగా BDF ఈజ్ సేమ్ యాజ్ CFD డాష్ ఇచ్చాడండి. ఒకసారి ఏ అంటే 1, B అంటే 2, C అంటే 3, C అంటే 3, F అంటే 6, D అంటే 4 అండి. ఓకే అండి. 1 2 2 4 6 1 2 అయిందంటే +1 అండి. 2 4 అయిందంటే +2. అదేవిధంగా 3 6 అయిందంటే +3. అంటే +1 +2 +3తో వెళ్ళాడండి. ఇక్కడ కూడా చూస్తే +1 +2 +3 అండి. 3 + 1 అంటే 4 పొజిషన్ D. 6 + 2 అంటే ఎంత అండి? H అంటే 6 + 2 అంటే 8 పొజిషన్ ఏమొచ్చిందండి? H వచ్చిందండి. ఓకే అండి. 8 పొజిషన్ H. 4 + 7 అంటే ఎంత అండి? 4 + 7 అంటే 4 + 3 అంటే 7 పొజిషన్ D. DHJ ఎక్కడైనా ఉందా? DHJ ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదండి. మరి ఏంది సార్, ఎలా వచ్చాడు సార్? కాన్సెప్ట్ ఏంటంటే ఒకసారి చూద్దాం ఎలా వచ్చాడు సార్ అంటే, ఒకసారి ఇక్కడ +1 +2తో రాలేదండి. ఒకసారి డిఫరెంట్గా ట్రై చేశాడు. ఒకసారి చూద్దాం ఒకసారి ఎలా ఇచ్చాడంటే, ఇప్పుడు ఏ ఇక్కడ ఎంత వచ్చిందండి? 2 వచ్చిందండి. అంటే +1 అండి, +1. B 4 అయిందంటే ఇంటూ 2 తీసుకున్నాడండి. 4 2 జార్ ఎంత అండి? 4 అండి. అంటే ఇక్కడ 2, B అంటే 2, 2 2 జార్ ఎంత అండి? 4 అండి. నెక్స్ట్ అండి +3 తీసుకున్నాడండి. 3 + 3 అంటే 6 అండి. అంటే ఇంటూ 1 +1 ఇంటూ 2 +3 తీసుకున్నాడండి. అంటే మనకు కూడా ఏం రావాలి? +1 ఇంటూ 2 +3 తీసుకున్నానండి. అంటే 3 + 1 అంటే ఎంత అండి? 4 అండి. 4 పొజిషన్ ఏమొచ్చిందండి? మనకి D వచ్చిందండి. అదేవిధంగా 6 2 జార్ ఎంత అండి? ఇంటూ తీసుకోవాలండి. 6 2 జార్ ఎంత అండి? 12 పొజిషన్ ఏమొచ్చిందండి? L వచ్చిందండి. అదేవిధంగా 4 + 3 అంటే ఎంత అండి? 7 పొజిషన్ ఏమొచ్చిందండి? G అండి. అంటే మన ఆన్సర్ ఏమొచ్చిందండి? DLJ. అంటే మనకి ఏమొచ్చిందండి? సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అవుతుందండి. ఓకేనండి. +1 ఇంటూ 2 +3 కాంబినేషన్తో వచ్చాడండి. మ్యాక్సిమం అందరు మిస్టేక్ చేసే అలవాటు ఉంది, ఎందుకంటే ఇక్కడ +2 పెడతారు. ఓకే అండి. ఇంటూతో కూడా రావచ్చండి. ఓకే అండి. ఇంటూ 2. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ వెంకట్ ఏమిచ్చాడండి? VENKAT వెంకట్ని ఎలా రాశాడండి? ZVPMGE రాశాడండి. అదేవిధంగా మనకేమిచ్చాడండి? స్కూటర్ ఈజ్ కోడెడ్ యాజ్. నెక్స్ట్ ఏమిచ్చాడండి? స్కూటర్ని ఎలా రాశాడండి? స్కూటర్ వచ్చేసి SCCOTER. స్కూటర్ని ఎలా రాశాడండి? స్కూటర్ వచ్చేసి ఎలా రాశాడండి? XV. అదేవిధంగా XVLL. అదేవిధంగా ఏమి ఇచ్చాడండి? IHJ ఇచ్చాడండి. మనం దేనికి కనుక్కోమంటున్నాడండి? ఒకసారి మనకి రిపేర్స్ కనుక్కోమంటున్నాడండి. RE అదేవిధంగా REPA. నెక్స్ట్ ఏమొచ్చిందండి? IRS. రిపేర్స్కి ఎంతో మనల్ని కనుక్కోమన్నాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే వెంకట్ అనే విధాన్ని ఎలా రాశాడంటే ZVPMGE, స్కూటర్ని XV రాశాడు. అసలు VZ అయిందంటే అసలు మనం ఎట్లా చూస్తామంటే, ఒకసారి కానీ చూసినట్టయితే ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో వెళ్ళాడండి. ఈ వెంకట్ అనే పదాన్ని మనకేం తీసుకున్నాడంటే అసెండింగ్ ఆర్డర్ తీసుకున్నాడండి. ఒకసారి ఎలా తీసుకున్నాడు సార్ అసెండింగ్ ఆర్డర్ అంటే, ఒకసారి కానీ చూసినట్టయితే వెంకట్ అనే పదాన్ని అసెండింగ్ ఆర్డర్లో ఎలా తీసుకున్నాడంటే, ఫస్ట్ ఏ వచ్చిందండి. ఏ తర్వాత ఏమొచ్చిందండి? వెంకట్లో ఏ తర్వాత ఈ వచ్చిందండి సెకండ్. నెక్స్ట్ ఏమొచ్చిందండి? ఈ తర్వాత ఏమొచ్చిందండి? మనకు వచ్చేసి K వచ్చిందండి. K తర్వాత ఏమొచ్చిందండి? మనకి N వచ్చిందండి. N తర్వాత ఏమొచ్చిందండి? మనకి T వచ్చిందండి. T తర్వాత అండి V అండి. ఇలా ఈ వెంకట్ అనే పదాన్ని అసెండింగ్ ఆర్డర్లో రాశాడు, ఆరోహణ క్రమంలో రాశాడు. ఫస్ట్ ఏ వచ్చింది, తర్వాత ఈ వచ్చింది, తర్వాత K వచ్చింది, N వచ్చింది, T వచ్చింది. ఇప్పుడు కానీ చూస్తే టీకి ఆపోజిట్ ఏమొచ్చింది? Z. ఈకి ఆపోజిట్ ఏమొచ్చింది? V. కేకి ఆపోజిట్ ఏమొచ్చింది? P. ఎన్కి ఆపోజిట్ ఏమొచ్చింది? M. టీకి ఆపోజిట్ ఏమొచ్చింది? G. వికి ఆపోజిట్ ఏమొచ్చిందండి? E అండి. ఇప్పుడు కానీ చూసినట్టయితే మనం ZVPMGE, అదిగోండి ZVPMGE వచ్చిందండి. ఇప్పుడు కానీ మళ్ళీ మనం దేనికి చూడాలి? స్కూటర్కి చూడాలండి. ఒకసారి కానీ చూసినట్టయితే స్కూటర్కి చూసినట్టయితే SCOOTER ఇచ్చాడండి. ఈ స్కూటర్ అనే పదాన్ని మనం ఏం చేయాలండి? అసెండింగ్ ఆర్డర్లో రాయాలండి. అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమంలో రాయాలండి. ఒకసారి చూస్తే ఫస్ట్ ఏమొచ్చిందండి అసెండింగ్ ఆర్డర్లో? ఇక్కడ వచ్చేసి C వచ్చిందండి. C తర్వాత ఏమొచ్చిందండి? E వచ్చిందండి. అంటే అసెండింగ్ ఆర్డర్లో తర్వాత E వచ్చిందండి. C వచ్చిందండి, తర్వాత E వచ్చిందండి. తర్వాత ఏమొస్తారండి? మనకి O వచ్చిందండి.
తర్వాత మరలా మనకి ఓ తర్వాత ఎవరు వస్తారండి, మనకి ఆర్ వస్తారండి. ఆర్ తర్వాత ఎస్ టీ వచ్చిందండి. అంటే సికి ఆపోజిట్ ఏమొచ్చిందండి, ఎక్స్ అండి. అదేవిధంగా ఓకి ఆపోజిట్ ఏమొచ్చిందండి, ఈకి ఆపోజిట్ వి. ఓకి ఆపోజిట్ ఏమొచ్చిందండి, ఎల్. అదేవిధంగా ఓకి ఆపోజిట్ ఎల్. ఆర్కి ఆపోజిట్ ఏమొచ్చిందండి, ఐ. ఎస్కి ఆపోజిట్ ఏమొచ్చిందండి, హెచ్. టీకి ఆపోజిట్ ఏమొచ్చిందండి, జి వచ్చిందండి. ఒకసారి కానీ మనం చూసినట్టయితే ఎక్స్వి ఏమొచ్చిందండి స్కూటర్కి, ఎక్స్వి ఎల్ఎల్ ఐ హెచ్జే ఇచ్చిందండి. మనం దేనికి కనుక్కోవాలండి, ఇప్పుడు రిపేర్స్ కనుక్కోవాలండి. రిపేర్స్ ఆర్ఈ ఒకసారి చూస్తే ఆర్ఈ పిఏ ఆర్ఈ ఒకసారి ఆర్ఈ పిఏ నెక్స్ట్ ఏమొచ్చిందండి, ఐఆర్ఎస్ అండి. రిపేర్స్ కానీ చూసినట్టయితే ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో రాద్దామండి. ఫస్ట్ ఏమొచ్చిందండి, ఏ వచ్చిందండి. అసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఫస్ట్ ఏ వచ్చిందండి. అసెండింగ్ ఆర్డర్లో ఒకసారి ఇక్కడ రాద్దామండి. రిపేర్స్ ఒకసారి చూస్తే ఆర్ఈపిఏఐఆర్ఎస్ రిపేర్స్ అండి. ఒకసారి అసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఫస్ట్ ఏ వచ్చిందండి. అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఏ వచ్చింది, తర్వాత ఏమొచ్చిందండి, ఈ వచ్చిందండి. ఏ తర్వాత ఏమొచ్చిందండి, ఈ వచ్చిందండి. తర్వాత ఏమొచ్చిందండి, ఐ వచ్చిందండి. ఏఈఐ అండి. నెక్స్ట్ ఏమొస్తారండి మనకి అసెండింగ్ ఆర్డర్లో రాస్తే నెక్స్ట్ ఏమొచ్చిందండి, మనకి వచ్చేసి పి వచ్చిందండి. పి తర్వాత ఏమొచ్చిందండి, ఆర్ఎస్ అండి. ఓకే అండి, అసెండింగ్ ఆర్డర్లో రాశానండి రిపేర్స్ని. ఏకి ఆపోజిట్ ఏమొచ్చిందండి, ఏకి ఆపోజిట్ జెడ్ వచ్చిందండి. ఈకి ఆపోజిట్ ఏమొచ్చిందండి, వి వచ్చిందండి. ఐకి ఆపోజిట్ ఏమొచ్చిందండి, ఆర్ వచ్చిందండి. పీకి ఆపోజిట్ ఏమొచ్చిందండి, కే వచ్చిందండి. అదేవిధంగా ఆర్కి ఆపోజిట్ ఏమొచ్చిందండి, ఐ వచ్చిందండి. అదేవిధంగా ఆర్కి ఆపోజిట్ ఏమొచ్చిందండి, ఐ వచ్చిందండి. ఎస్కి ఆపోజిట్ ఏమొచ్చిందండి, హెచ్ వచ్చిందండి. అంటే మన ఆన్సర్ ఏమొచ్చిందండి, జెడ్వి ఆర్కే ఐఐహెచ్ వచ్చిందండి. జెడ్వి ఆర్కే ఐఐహెచ్ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. ఓకే అండి, ఏమైతే ఇచ్చాడో దాన్ని ఏం చేశాడండి, అసెండింగ్ ఆర్డర్లో రాసి దానికి ఆపోజిట్లో తీసుకున్నాడండి. మనకు ఆన్సర్ ఏమొచ్చిందండి, జెడ్వి ఆర్కే ఐఐ వచ్చిందండి. ఓకేనండి, మనకి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చాడండి. స్టేట్మెంట్స్ ఏమన్నాడంటే సమ్ ఏస్ ఆర్ బీస్, సెకండ్ స్టేట్మెంట్ ఆల్ బీస్ ఆర్ సీస్, థర్డ్ స్టేట్మెంట్ సమ్ సీస్ ఆర్ డీస్. కన్క్లూజన్స్ ఏమి ఇచ్చాడంటే ఒకసారి కానీ చూస్తే కన్క్లూజన్స్ అండి తీర్మానాలు సమ్ ఏస్ ఆర్ సీస్, కన్క్లూజన్ టు సమ్ బీస్ ఆర్ డీస్ ఇచ్చాడండి. ఒకసారి కానీ చూస్తే ప్రకటనలు కొన్ని ఏలు ఏమవుతాయంట, బీలు అవుతాయంటండి. కొన్ని ఏలు బీలు అవుతాయంట. నెక్స్ట్ ఏమన్నాడండి, అన్ని బీలు సీలు అన్నాడండి. అన్ని బీలు ఏమవుతాయంట, సీలు అవుతాయంటండి. నెక్స్ట్ ఏమన్నాడండి, కొన్ని సీలు డీల్ అవుతాయన్నాడండి. కొన్ని సీలు ఏమవుతాయంట, డీల్ అవుతాయంటండి. ఒకసారి కానీ మనం చూసినట్టయితే ఇక్కడ కానీ చూసినట్టయితే మనం చూస్తే ఒకసారి చూడండి అండి. ఇక్కడ ఈ ప్లేస్ ఈ ఏరియా అంటే ఈ ఏరియా నేను డ్రా చేసిన ఈ ఏరియాలో ఏముంటాయి సార్ మనకంటే ఒకసారి కొన్ని ఏముంటాయంటే ఏలు ఉంటాయండి, కొన్ని ఏలు. కొన్ని ఏముంటాయి సార్, బీలు ఉంటాయి సార్. కొన్ని ఏముంటాయి సార్, సీలు ఉంటాయి సార్. అంటే ఈ డ్రా చేసిన ఏరియాలో ఏముంటాయండి, కొన్ని ఏలు ఉంటాయి, కొన్ని బీలు ఉంటాయి, కొన్ని సీలు ఉంటాయండి. ఇక్కడ కూడా ఈ డ్రా చేసిన ఏరియా తీసుకున్నట్టయితే ఈ ఏరియాలో చూస్తే ఇక్కడ ఏముంటాయి సార్ అంటే కొన్ని ఏముంటాయి సార్, కొన్ని సీలు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ఏముంటాయి సార్, కొన్ని ఏముంటాయి, డీలు ఉంటాయండి. అంటే కొన్ని సీలు ఉంటాయి ఈ ఏరియాలో, కొన్ని డీలు ఉంటాయండి. ఒకసారి కానీ మనం చూసినట్టయితే ఇప్పుడు ఏమేమి తీర్మానాలు రైట్ అంటే కొన్ని బీలు కొన్ని ఏలు బీలు రైట్ అంటే ఈ తీర్మానం సరైందే అండి. కొన్ని బీలు ఏలన్నా ఈ తీర్మానం కూడా సరైనది అవుతుందండి. కొన్ని ఏలు సీలన్నా ఈ తీర్మానం సరైనది అవుతుందండి. కొన్ని బీలు ఏలన్నా ఈ తీర్మానం సరైనది అవుతుందండి. కొన్ని సీలు ఏ అన్నా ఈ తీర్మానం రైట్ అవుతుందండి. అన్ని కింద నుంచి పైకి వెళ్తే ఏమని చదవాలి, అన్నీ అని చదవాలండి. ఆల్ బీస్ ఆర్ సీస్ అంటే అన్ని బీలు సీలు అన్న ఈ తీర్మానం రైట్ అవుతుందండి. పైనుంచి కిందకు వస్తే కొన్ని అని చదవాలండి. కొన్ని సీలు ఏమవుతాయంటండి, బీలు అవుతాయి. ఈ తీర్మానం కూడా సరైనది అవుతుందండి. నెక్స్ట్ చూస్తే కొన్ని సీలు ఏమవుతాయంట, డీలు. ఈ తీర్మానం కూడా సరైనదే. కొన్ని డీలు ఏమవుతాయి, సీలు అవుతాయి. ఈ తీర్మానం కూడా సరైనదే. కానీ ఇక్కడ కానీ మనం కానీ చూసినట్టయితే ఇప్పుడు నేను చెప్పిన తీర్మానాలు మాత్రమే సరైనది అవుతాయండి. ఒకసారి కానీ మనం చూసినట్టయితే ఈ తీర్మానాల్లో మనం చూసినట్టయితే ఒకసారి కానీ చూస్తే
ఒకసారి ఇక్కడ చూస్తే తీర్మానాలు ఏమిచ్చాడంటే ఒకసారి ఈ తీర్మానాల్లో ఏమిచ్చాడంటే కొన్ని ఏలు సీలు ఇక్కడ ఉంటాయి కదా, ఈ ఏరియాలో ఈ డ్రా చేసిన ఏరియాలో ఏముంటాయి, కొన్ని ఏలు ఉంటాయి, బీలు ఉంటాయి, సీలు. అదే కదా అన్నది కొన్ని ఏలు ఏమవుతాయంట, సీలు. అంటే తీర్మానం 1 ఏమవుతుంది, సరైనది అవుతుంది. నెక్స్ట్ కొన్ని బీలు డీలు అవుతాయి, కొన్ని బీలు ఏలు అవుతాయి, అన్ని బీలు సీలు అవుతాయి, కొన్ని సీలు బీలు అవుతాయి, కొన్ని బీలు ఏలు అవుతాయి. కానీ ఇక్కడ కొన్ని బీలు డీలు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, పాసిబిలిటీ కేసు. కొన్ని బీలు డీలు అంటే ఫస్ట్ వన్, రెండోది ఏమవుతుందండి, సరైనది అయితే కాదండి. అంటే మనకి ఏమవుతుందండి, ఒకటి మాత్రమే సరైనది. ఎందుకు ఒకటి మాత్రమే సరైనది అవుతుందంటే కొన్ని ఏలు సీలు అవుతాయి, రైటే. కొన్ని బీలు ఇక్కడ ఉన్నాయండి, ఈ ఏరియా బి, ఇక్కడ వచ్చేసి డి అండి. కొన్ని సీలు డీలు అవుతాయి, కొన్ని డీలు సీలు అవుతాయి. కానీ ఇక్కడ ఏకి బికి ఎటువంటి అంటే మనకి రిలేషన్ అయితే ప్రకటనలు ఎక్కడైనా మెన్షన్ చేశాడా, లేదండి. అంటే మనకి ఏమవుతుందండి, పాసిబిలిటీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండి. అంటే మనకి పాసిబిలిటీ కోసం ఒకటి మాత్రమే సరైనది అవుతుందండి. ఓకే అండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి ఇక్కడ కానీ చూసినట్టయితే స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడంటే స్టేట్మెంట్ The small scale industry should be promoted the rural Telangana. నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటండి, వాదనలు అండి. వాదన ఎందుకు వాదిస్తున్నాము, అవును అని ఉండిద్దండి, పాజిటివ్ ఉండిద్ది, నెగిటివ్. అవును అంటే ఎందుకు పాజిటివో చెప్పాలి, నెగిటివ్ అంటే ఎందుకు కాదో కూడా చెప్పాలి. ఒకసారి ఆర్గ్యుమెంటు, ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ షుడ్ బి ప్రమోటెడ్ ఇన్ రూరల్ తెలంగాణ అంటే ఎస్ అంటండి. రూరల్ పీపుల్ అని ఏమంటారండి, కామన్ పోటెంట్ ఇచ్చాడండి. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇచ్చాడండి, ఎస్ దిస్ ప్రాసెస్ కెన్ రెడ్యూస్ ద అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పర్టికులర్లీ అని ఇచ్చాడండి. ఒకసారి మనం కానీ చూస్తే ఇక్కడ ప్రకటనలు కానీ చూస్తే గ్రామీణ తెలంగాణలో చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సహించాలా అన్నాడు. ఇది ప్రకటన. అంటే గ్రామీణ తెలంగాణలు అంటే గ్రామాల్లో, తెలంగాణలో ఉన్నట్టు గ్రామాలన్నిటిల్లో చిన్న పరిశ్రమల్ని ప్రోత్సహించాలా అన్నాడండి. ఒకసారి చూస్తే వాదన ఏమిచ్చాడంటే అవును ప్రోత్సహించాలంట. గ్రామీణ ప్రజలు సర్వజన స్త్రీలు అంటే ఏదైనా చేయడానికి సిద్ధంగానే సర్వజన స్త్రీలు అన్నాడు. అంటే ఏమవుతుందండి, సరైనది అవుతుందండి. గ్రామీణ తెలంగాణలో చిన్న పరిశ్రమలు ప్రోత్సహించాలంటే అవును ప్రోత్సహించాలి, గ్రామీణ ప్రజలు సర్వజన స్త్రీలు అన్నాడు, రైటేనండి. నెక్స్ట్ కానీ చూస్తే గ్రామీణ తెలంగాణలో చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సహించాలంటే అవును ప్రోత్సహించాలంటండి. ఎందుకో కూడా చెప్పాడండి, ఈ ప్రక్రియ కొంతవరకు నిరుద్యోగ సమస్యను తగ్గిస్తుంది. అంటే చిన్న తరహా పరిశ్రమల వల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఏమవుతుందండి, తగ్గుతుంది. అదే కదా ఇచ్చింది, ఇక్కడ కూడా అదే కదా, ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనే కదా ఇచ్చింది. అంటే ఏమవుతుంది, చిన్న పరిశ్రమల వల్ల ఏమవుతుంది, మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే ఇది కూడా ఏమవుతుందండి, సరైనది అవుతుంది. అంటే వాదన 1 వాదన 2 బలమైనవైతే అంటే మనకి ఏమవుతుందండి, థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్. ఎందుకంటే గ్రామీణ తెలంగాణలో చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సహించాలంటే ప్రోత్సహించాలి. ఎందుకు, గ్రామీణ ప్రజలు సర్వజన స్త్రీలు అంటే చేయడానికి అన్నిటికీ ఫెసిలిటీస్ అన్నిటి చేయడానికి వాళ్ళు సర్వజనంగా అంటే అందరు స్త్రీలు సర్వజన స్త్రీలు అని ఇచ్చారు, రైటే. నెక్స్ట్ అది అవును ఈ ప్రక్రియ కొంతవరకు నిరుద్యోగ చిన్న తరహా పరిశ్రమలు అంటేనే నిరుద్యోగ సమస్యని కొంతవరకు ఏమవుతుంది, తగ్గించవచ్చు. ఆ వాదనే కదా ఇచ్చింది, చిన్న తరహా పరిశ్రమలు అంటే ఈ ప్రక్రియ కొంతవరకు నిరుద్యోగ సమస్య ఏమవుతుంది, తగ్గిస్తుంది అన్నాడు. అంటే ఇది కూడా సరైనదే అవుతుంది, 2 బలమైనవే. ఒకసారి కానీ నెక్స్ట్ చూసినట్టయితే ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడండి. స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడంటే ఒకసారి కానీ చూసినట్టయితే ఓకేనండి. స్టేట్మెంట్ కానీ జాగ్రత్తగా గమనిస్తే n greater than or equal to j equal to m greater than or equal to greater than or equal to r లేకుంటే less than n less than or equal to o ఇచ్చాడండి. అంటే మనకు తీర్మానం 1 ఏమి ఇచ్చాడంటే కన్క్లూజన్ ఫస్ట్ 1 ఏమి ఇచ్చాడంటే n ఈక్వల్ టు m ఇచ్చాడండి. అదేవిధంగా రెండోది ఏమి ఇచ్చాడండి, n గ్రేటర్ దాన్ m ఇచ్చాడండి, n గ్రేటర్ దాన్ m. ఒకసారి చూస్తే ఎన్ను ఎమ్ము అదేవిధంగా ఎన్ను ఎమ్ము ఈక్వల్ టు అదేవిధంగా గ్రేటర్ దాన్ అంటే ఈక్వల్ టు గ్రేటర్ దాన్ వచ్చాయి కాబట్టి కాంప్లిమెంటరీ అవుతుందండి. ఓకేనండి. అంటే మనకి ఏమవుతుంది, పేర్ వర్డ్స్ అండి, అంటే కాంప్లిమెంటరీ అవుతాయండి, జతపదాలు అవుతాయండి. ఒకసారి కానీ కాంప్లిమెంటరీ పేర్స్ అవుతాయండి. ఒకసారి చూసినట్టయితే మనం ఇక్కడ ఎన్ను ఎమ్ము ఒకసారి కానీ మనం చూసినట్టయితే ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఎన్ను నుంచి ఎమ్ముకు చూడాలండి. ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే ఈక్వల్ టు ఎం. ఒకసారి కానీ చూస్తే ఎన్ గ్రేటర్ దాన్ జే ప్లేస్లో ఎం రాయొచ్చు, ఎం ప్లేస్లో జే అండి.
ఒకసారి జే ప్లేస్లో ఎమ్, ఎం ప్లేస్లో జే అంటే నాకు ఇక్కడ తీర్మానంలో ఎవరు అవసరం ఉన్నారు? ఎమ్తో అండి. జే ప్లేస్లో ఎం రాస్తున్నా అంటే ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడండి? ఎన్ ఈక్వల్ టు ఎం ఇచ్చాడు అంటే రాంగ్ అవుతుందండి. తీర్మానం ఏమవుతుంది? రాంగ్. అదేవిధంగా ఇక్కడ కానీ చూస్తే ఎన్ గ్రేటర్ దాన్ ఎం ఇచ్చాడండి. ఎన్ గ్రేటర్ దాన్ ఎం ఇచ్చాడండి. ఇక్కడ కానీ చూస్తే ఎన్ గ్రేటర్ దాన్ ఎం ఇచ్చాడండి. ఇక్కడ నుంచి చూస్తే ఎన్ గ్రేటర్ దాన్ ఎం అండి. నేను ఇలా రివర్స్ అయిన రాసుకోవచ్చు అండి. ఎమ్ము ఎన్ లెస్ దాన్ అవుతుందండి. ఓకే అండి, ఎం లెస్ దాన్ ఎన్ అవుతుందండి. ఒకసారి కానీ చూస్తే ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ఎన్ అంటే ఇప్పుడు సేమ్ ఆపోజిట్ అంటే మనకు వచ్చేసి ఏమవుతాయండి? ఆపోజిట్ అండి. ఆపోజిట్ అంటే మనకి ఏంటండి? పాసిబిలిటీ కేస్ అండి. 3 వస్తాయండి. అంటే ఎం గ్రేటర్ దాన్ ఎన్ అయినా ఛాన్స్ ఉంది, అదేవిధంగా ఎం లెస్ దాన్ ఎన్ అయినా అవ్వచ్చు ఛాన్స్ ఉంది, ఎం ఈక్వల్ టు ఎన్ కూడా ఉంది. అంటే సార్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఎన్ను ఎమ్ము, ఇక్కడ ఎన్ను గ్రేటర్ దాన్ ఎం అంటే రెండు వచ్చేసి రెండు తప్పు అయితే అంటే రెండు రాంగ్ అయితే, ఇక్కడ రెండు రాంగ్ అయితే ఇక్కడ కాంప్లిమెంటరీ పేర్స్ అంటారు. ఓకే అండి, జత పదాలు అంటారు. ఎన్ను ఎమ్ము ఎమ్ము రెండు రాంగ్ అయితే కాంప్లిమెంటరీ పేర్స్లో రెండు రాంగ్ అయితే జంట పదాలు ఒకటి ఈక్వల్ టు ఒకటి గ్రేటర్ దాన్ లేదా ఈక్వల్ టు లెస్ దాన్ ఇలా వస్తే మనకి ఏమవుతాయి ఏంటంటే మనకి ఒకటి లేదా రెండు సత్యం తీసుకోవాలి ఆన్సర్. ఏం తీసుకోవాలి సార్? ఒకటి లేదా రెండు సత్యం. ఎందుకు ఒకటి లేదా రెండు సత్యం తీసుకోవాలంటే కాంప్లిమెంటరీ పేర్స్ జత పదాలు వచ్చాయి. ఎన్ను ఎమ్ము ఎన్ను ఎమ్ము అంటే రెండు రాంగ్ అయ్యాయి అంటే మన ఆన్సర్ ఏం తీసుకోవాలండి? ఒకటి లేదా రెండు సత్యం తీసుకోవాలి. ఒకటేమో ఎన్ను ఎమ్ వచ్చి ఈక్వల్ అయితే కాంప్లిమెంటరీ యాంగిల్ కింద వచ్చింది. అదేవిధంగా ఒకటి లెస్ దాన్ అని అవ్వచ్చు, ఈక్వాలిటీ ఇచ్చి గ్రేటర్ దాన్ అనవచ్చు. రెండు వచ్చేసి రెండు రాంగ్ అయితే రెండు కూడా ఏమవ్వాలంటే రాంగ్ అవ్వాలి. అంటే మనకి ఏమవుతుంది? ఒకటి లేదా రెండు సత్యం కాంప్లిమెంటరీ పేర్స్ అవుతాయండి. ఓకేనండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే నెక్స్ట్ అండి, ఇన్ ఏ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ 3 ఆల్టర్నేట్స్. ఈ క్రింది ఇచ్చిన ప్రశ్నలలో 4 ఆప్షన్లో భిన్నమైన దాన్ని గుర్తించండి. 48 ఇచ్చాడు, అదేవిధంగా 50 ఇచ్చాడు, అదేవిధంగా ఏమి ఇచ్చాడండి మనకి 82 ఇచ్చాడు, అదేవిధంగా 4th వన్ ఏమి ఇచ్చాడండి 170 ఇచ్చాడు. 48ని ఎలా రాయొచ్చండి? మనం 7 స్క్వేర్ మైనస్ 1గా రాసుకోవచ్చు. 50ని 7 స్క్వేర్ ప్లస్ 1 అంటే 50, అదే 82ని 9 స్క్వేర్ ప్లస్ 1 అంటే 82, 173ని 13 స్క్వేర్ ప్లస్ 1 అంటే 170. ఇక్కడ కానీ చూసినట్టయితే ఒకసారి 7 అంటే 7 స్క్వేర్ ప్లస్ 1, 9 స్క్వేర్ ప్లస్ 1, 13 స్క్వేర్ ప్లస్ 1 ఇవన్నీ స్క్వేరు ప్లస్ 1 వచ్చిందండి. కానీ ఇక్కడ వచ్చిన ఫస్ట్ ఆప్షన్ ఏమొచ్చిందండి? స్క్వేరు మైనస్ వచ్చింది. స్క్వేరు మైనస్ 1 అంటే దీంట్లో 3 ఒకే విధంగా ఉంటాయి, ఒక డిఫరెంట్గా ఉన్నది. డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ ఏంటండి? ఫస్ట్ ఆప్షన్ అండి. 3 స్క్వేరు ప్లస్ 1 వచ్చింది, ఇది మాత్రం స్క్వేరు మైనస్ 1 వచ్చింది. అంటే మన ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుందండి? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి. అదేవిధంగా నెక్స్ట్ కానీ చూసినట్టయితే నెక్స్ట్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆడ్ వన్. ఈ క్రింది వాణిలో భిన్నమైనది ఏది ఇచ్చాడండి? ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడండి? మ్యాంగో, మామిడి ఇచ్చాడండి. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడండి? యాపిల్. ఓకే అండి, యాపిల్ ఇచ్చాడండి, యాపిల్. థర్డ్ వన్ ఏమొచ్చిందండి? ఆరెంజ్, ఆరెంజ్ అని ఇచ్చాడండి. ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడండి? గువా, జామ ఇచ్చాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే మ్యాంగో కానీ యాపిల్ కానీ ఆరెంజ్ కానీ గువా కానీ దీంట్లో భిన్నంగా ఉన్నది ఏది అని ఇచ్చాడండి. ఒకసారి చూస్తే మ్యాంగోలో సింగిల్ సీడ్ ఉండిద్దండి, ఒకే విత్తనం ఉండిద్ది. మ్యాంగోలో సింగిల్ సీడ్ ఉండిద్దండి, ఒకే విత్తనం మాత్రమే ఉండిద్ది. అదేవిధంగా యాపిల్లో కానీ ఆరెంజ్లో కానీ గువాలో కానీ చూస్తే ఈ మూడిటిల్లో ఏముంటాయండి? మల్టీ సీడ్స్ ఉంటాయండి. అంటే చాలా విత్తనాలు ఉంటాయండి, మల్టీవీడ్స్ ఉంటాయి, చాలా విత్తనాలు ఉంటాయి. కానీ మామిడిలో చాలా విత్తనాలు ఉంటాయో ఉండవండి, ఒకే విత్తనం ఉండిద్ది. మామిడిలో సింగిల్ సీడ్ మాత్రమే ఉండిద్దండి. అంటే దీంట్లో భిన్నంగా ఉన్నది ఏంటంటే మనకి మ్యాంగో అవుతుందండి ఆన్సర్. ఎందుకు మ్యాంగో అంటే సింగిల్ సీడ్ అండి. ఈ 3 వచ్చేసి ఏమవుతాయి అండి? మల్టీ సీడ్స్ అవుతాయండి. అంటే యాపిల్లో మల్టీ సీడ్స్ ఉంటాయి, ఆరెంజ్లో మల్టీ సీడ్స్ ఉంటాయి, గువాలో కూడా మల్టీ సీడ్స్ ఉంటాయి. అంటే మనకి దీంట్లో ఏ ఆప్షన్ రైట్ అవుతుందండి? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి.